ప్రైజ్ లార్డ్ అందరికీ. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతయు కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాము నాయన. ప్రభ, వాక్యము వినిచుండగా ప్రభ, మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాను ప్రభ. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాము నాయన. ప్రభ, వాక్యము వినుట ద్వారా నా ప్రభ మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన. ప్రభ, వాక్యము ప్రభ మా హృదయంలో నింపుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న వారిని, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోబు 30 చూద్దామండి. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తల్లిదండ్రులు నా మందలు కాయు కుక్కలతో మండుటకు తగిన వారిని నేను తలంచి ఉంటిని. ఎవరండి? యోబు ఎంతో బాధపడుచున్నాడు. అలాంటినప్పుడు ఏమని, ఇప్పుడైతే నేను నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. ఏంటంటే సాతాను శోధిస్తున్నది యోబుని సాతాను శోధించినప్పుడు నాకన్నా తక్కువ వయసు వారు నన్ను ఎగతాళి చేసినను నన్ను చేయుదురు. వీరి తల్లిదండ్రులు నా మందలు కాయు కుక్కల వలె నుందురు. మండుటకు తగని వారిని నేను తలనిచ్చి ఉంటిని. వారి చేతులు బలము నాకేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది. ఏంటదండి? వారు నిజమే కదండి, ఎవరి దగ్గరైనా మనం పాలేతనం చేస్తే, ఒకవేళ పనికి వెళ్ళినా కూడా, పాలేతనం అనే కాదు, పనికి వెళ్ళినా కూడా ఏం చేస్తాం మనము? వారు ఏది చెప్తే అదే చేస్తాము, వారు ఏం పని చెప్తే అదే చేస్తాం. కానీ వారు తిట్టినా కూడా మనము గమ్ముని కోపపడము. ఎందుకంటే మన యజమాని కాబట్టి, మన యజమాని చెప్పిన పనిని మనము చేస్తాము. మనం యజమానిని చెప్పిన మాట వింటేనే కదా మనకి డబ్బులు కానీ ఏది కానీ ఇస్తారు. అలాగే వారు నా చేతి పనిని చేయునని చెప్పుచును. వారు నా చేతి బలము నాకేమీ ప్రయోజనమగును, వారి చేతి బలము నాకేమీ ప్రయోజనమగునని చెప్పుచున్నాడు. వారు పౌరుషము పోయినది. ఎవరిదండి? వారి పౌరుషము పోయినది అని చెప్పుచున్నాడు. దారిద్ర్యము చేత క్షేమము చేతను క్షీణించుచున్నవారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుషముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు. ఎక్కడండి? దారిద్ర్యము చేత క్షేమము చేతను క్షీణించిన వారై ఎడారిలో చాలా దినములు నిర్మలశముగా ఉండి ఆహారము కోసం ఎదురు చూస్తున్నారు. ఎడారిలో ఆహారం దొరుకుతుందా? మనకి నీళ్లు దొరుకుతాయా? దొరకవు కదండి. అలాగే ఎడారిలో ఆహారము కొరకు ఎదురు చూచినట్టు తిరుగులాడుదురని చెప్పుచున్నాడు. వారు తిప్పులలోని తుత్తుల చెట్లను పెరుగుదురు. తాగేడు వేళ్లను వారికి ఆహారమై ఉన్నవి. వారి తుప్పెలలోను తుత్తుల చెట్లను పెరుగుదురు. తాగేట్ల వేళ్ళు వారికి ఆహారమగునని చెప్పుచున్నాడు యోబు. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలో, నేల సందులలో, బండ సందులలోను వారు కాపురం ఉండవలసి వచ్చింది. ఎక్కడండి? ఆహారం లేక బండ సందులలో, నేల సందులలో వారు తిరుగులాడుచున్నారు. వారికి నిజమే కదండి, మనం ఎడారిలో ఎలాగ ఆహారం దొరుకుతుంది అంటారా? మనకి కనీసం మంచినీళ్ళు కూడా ఉండవు. ఆహారం విడిచిపెట్టి కనీసం మంచినీళ్ళు, అలాంటి చోట్ల వారు తిరుగులాడుదురు. అయినను సరే ఎవరు కాచి కాపాడతారు? వారిని దేవుడే కాచి కాపాడతాడు. దేవుడే వాళ్ళని ఆదరిస్తారు. ఎడారిలో మనము వాక్యం కోసం ఎదురు చూస్తాము. వాక్యం వినాలి, చదవాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటినప్పుడు మనకు మంచి వాక్యం కనుక దొరకలేదనుక అప్పుడు ఏం చేస్తాము? అయ్యో ఏంటి ఇలా చెప్పారే వాక్యము అని అనుకుంటూ ఉంటాం. అలాగే ఎడారిలో వాక్యము కోసము మనం నీళ్ల కోసము ఎలాగైతే ఎదురు చూస్తున్నామో అలాగే మనము కూడా వాక్యము కోసమును ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును కోసం, మంచి వాక్యం ఏదైనా మంచిగానే ఉంటుంది. బైబిల్లో ఉన్న అక్షరం ఏది కూడా కొట్టివేయబడలేదు. అయినను సరే మనం ఏం చేస్తామంటే ఇంకా మంచి వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాం.
మన వాక్యము మనం హృదయంలో నింపుకోవాలి. నిజమే, ఎడారిలోనే కాదు, బండ సందులలోనే కాదు, పేట బీటులోనే కాదు, మనుషుల వారు తరుము కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలో కూడా, నేల సందులలోనూ కూడా మనము వాక్యము కోసమును ఎదురు చూడాలి. సందులలో వారు కాపురం ఉండవలసి వచ్చెను, తుప్పలలో వారు వాండ్ర పెట్టుదురు, ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు. వారు మెట్టువారిని పేరు ప్రతిష్టతలు లేనివారని పుట్టినవారు, వారి దేశంలో నుండి తరమబడినవారు. ఎలాగండి? వారి దేశంలో నుండి వారు తరమబడిన వారు అని చెప్పుచున్నాడు. మనం యోబుకి వచ్చిన శ్రమలు చూసాం కదా, మనకు అందరికీ తెలుసు యోబు కోసం. అయినా సరే అంత యోబు నిరీక్షణ కలిగిన వాడు, అంత కూడా దేవుడు అన్నీ కోల్పోయినను కూడా దేవునిని విడిచిపెట్టలేదు. మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. యోబి అంత నిరీక్షణను కలిగి ఉండాలి. మనము ఎప్పుడునూ కూడా యోబే కాదు, యోబే ఉన్నాడు, నేను ఎందుకని లేకపోవాలని మన హృదయంలో మనం అనుకోవాలి. మనం ఎప్పుడునూ కూడా మనకి ఏ కష్టం వచ్చినా కూడా యోబుని లాస్ట్కి దేవుడు ఏం చేశాడు? చాలా అధికమైన ఆశీర్వాదములు ఇచ్చాడు. మనము ఓచుకుంటే దేవుడు కూడా మనకి అన్నే ఆశీర్వాదములు ఇస్తాడు. అలాగే మనల్ని కూడా మన కష్టాల నుంచి, శోధనల నుంచి కూడా దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు అసనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, గడిచిన కాలం అంతయు కాచి కాపాడు, సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మా శత్రువుల్ని మిత్రువుని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రము గానము చేయుచున్నాను ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా నా ప్రభా. నేను వాక్యం ద్వారా మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. యోబి వలె నిరీక్షణ కలిగి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభు చిన్నబిడలను దీవించి ప్రభు, వృద్ధాప్యంలో ఉన్నవారిని, యవనస్తులను, యవనరాలని, బాలికలని, బాలింతలను, చండిబిడ తల్లిని ప్రభా, పిల్లలేని వారికి పిల్లల దయచేయమని అడుగుచున్నాను నైనా ప్రభా. యవనస్తులు త్రెట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. వాక్యము చేత వారి నడకను శుద్ధి చేసుకునేటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నైనా ప్రభా. ప్రభు నీకు స్తోత్రమునైనా, నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రభు సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. హాస్పిటల్లోనైనా ప్రభ ఎంతోమంది ప్రభ బాధపడుచున్నారు ప్రభ, వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. యాక్సిడెంట్ అయి ఉన్న వారిని కూడా ప్రభ దీవించమని అడుగుచున్నాను ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. చదువుకున్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాను ప్రభ. యవనస్తులు ప్రభ త్రొట్టిల్లిపోకుండా మీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నరిగిన మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము గానము చేయుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్టును మా దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. శోధన నుండి దుష్టుని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. సదాకాలమును వినిచిన వారిని చూచిన తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.